అక్క తమ్ముడు మధ్య గొడవ స్టార్ట్ అయింది అంటే అది పక్కగా ఇక్కడ అన్వితానే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ వాడిని గెలుగుతుంది, ఇక తర్వాత ఏమో ఇక వాడు రెచ్చిపోతాడు అనమాట. అలా వీళ్ళ గొడవ స్టార్ట్ అయింది. ఇది స్క్రిప్టెడ్ కాదు, వీళ్ళిద్దరి మధ్య బాండింగే కాదు ఇలా ఫైటింగ్ కూడా ఉంటుంది. అది చూపించడానికే ఇలా క్యాప్చర్ చేశాను. చాలామంది స్క్రిప్టెడ్ అనుకుంటారు కానీ ఇది వాళ్ళిద్దరూ ఇలా ఫైట్ చేస్తుంటే నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో నేను ఎంజాయ్ చేశా, వాళ్ళిద్దరూ జోక్గా కొట్టుకుంటూ ఉన్నారు. అదే ఫైనల్గా చివరికి ఇంకా సీరియస్ అయిపోతారనమాట. జోక్గా కొట్టుకున్నంత వరకు నేను చూస్తూ ఉంటా, ఇక సీరియస్ అయిందంటే ఇంకా నేను ఎంటర్ అవ్వాల్సిందే. సో ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి అండ్ మెమొరీస్గా ఉండిపోతాయి అన్నమాట. సో తర్వాత చూసుకుంటే ఎంతగా నవ్వుకున్నామో. స్టార్టింగ్లో చెప్పాను కదా, గొడవ స్టార్ట్ అయింది అంటే అది ఫస్ట్ అన్విత నుంచే స్టార్ట్ అవుద్ది. వాడిని గెలుకుతూ ఉంటుంది, ఇక వాడేమో ఇలా కొట్టేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ ఎంత సీరియస్గా గొడవ చేసుకున్నా సరే మహా అయితే ఒక 10 minutes లేదంటే ఒక ½ an hour ఇంతలోనే కలిసిపోతారు. చాలా వరకు నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను కూడా బాగా నవ్వుకున్నాను అనమాట. కొన్ని మాత్రమే కవర్ చేశాను. చాలా నాటి పనులు చేస్తుంది అన్విత. గీతు నీదే బ్లూ చెడ్డీ తీసుకురా. గీతు నీ బ్లూ చెడ్డీ కింద పడింది, మళ్ళీ రిసెప్షన్ కిందనే పడింది నీ బ్లూ చెడ్డీ. అయ్యో ఇద్దరు కలిసి ఒక ½ an hour నుంచి ఇలా కొట్టుకోవడం. అయ్యయ్యో ఇంకా చాలు, ఎండ్ చేయండి. ఇంతతో సీరియస్ అవుతుంది. ఇంకా వేరే నారి జుట్టు ఇప్పింది, ఎందుకంటే జుట్టు పీకాడు పాపం గీతు. ఈ గొడవలో బుసల పడుతుంది, పక్క పడుతుంది అనమాట. బుస 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 లెగొస్తుంది కోపం. నువ్వే నీ కలర్ చేసుకోమని చెప్పొచ్చా? మళ్ళీ ఎందుకు కొడుతున్నారు దాన్ని? అంటే నువ్వు కొట్టచ్చు, నువ్వు ఎక్కడేచ్చా? నువ్వు మిమ్మల్ని టచ్ చేశారా? టచ్ చేశా. వాడు ఎక్కడేస్తాడు, కొట్టాడు చూడు. చిన్న వాడు జుట్టు నా జుట్టు పీకగా కదా నన్ను ఫస్ట్ నన్ను కొట్టలేదా? ఫస్ట్ నన్ను కొట్టలేదా? వాడు నువ్వు వాడు వాడేంటి వాడు